బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. లోకంలో నారదుడి పేరు వినగానే తుంబురుడు కూడా గుర్తొస్తాడు. తుంబురుడు నారదుడు మేనల్లుడు. వీరిద్దరూ తోటి గాయకులు. ఒకసారి ఇద్దరూ కలిసి భూలోక సంచారానికి వచ్చి మనం ఒకరి రహస్యాలు మరొకరి దగ్గర దాచుకోకూడదు, చెప్పేసుకోవాలి అని నియమం పెట్టుకున్నారు. ఒకనాడు సృంజయుడు అనే రాజు ఇంట్లో జపం చేశారు, బస చేశారు. అక్కడ ఏదో కార్యక్రమం జరుగుతున్నది, వచ్చారు. ఆ రాజు పుత్రిక పేరు సుకుమారి. ఆ సుకుమారి సేవలకు మురిసిపోయి నారదుడు ఆమెను ప్రేమించాడు. ఇదే ఆ పని. సుకుమారి కూడా నారదుడి పాటను ఆయనను ఇష్టపడింది. ఈ విషయాన్ని నారదుడు తుంబురుడికి చెప్పలేదు, దాచేసుకున్నాడు. నెమ్మదిగా ఈ రహస్యం తుంబురుడికి తెలిసింది. ఆయన తెలియకుంటుందా? నారదుడు నియమాన్ని భంగం చేశాడని కోపించాడు. ఏతాంచ భార్యాం సమవాప్య రమ్యాం ఏతాంచ భార్యాం సమవాప్య రమ్యాం త్వం నారదాస్యాం కపివక్త్రయేవ త్వం నారదాస్యాః కపివక్త్రయేవ. ఓ నారద, నువ్వు ఈమె కనుక పెళ్లి చేసుకుంటే నీ మొహం కోతి ముఖం అవుతుంది అని శపించాడు. అప్పుడు నారదుడు రే తుంబురాకారణ కోపశీలిన్ రే తుంబురాకారణ కోపశీలిన్ త్వం స్వర్గయాత్రా క్షమయేవ భూయాగే. ఓ తుంబురా, నువ్వు స్వర్గలోకానికి వెళ్ళే అర్హతను కోల్పోతావు అని ప్రతిశాపం ఇచ్చాడు. తుంబురుడు కోపంతో వెళ్ళిపోయాడు. తర్వాత నారదుడు సుకుమారిని వివాహం చేసుకున్నాడు. వెంటనే అతడి ముఖం కోతి ముఖం అయిపోయింది. పాపం అయినా సుకుమారి సంగీతం మీద ప్రీతి వల్ల భర్తను సేవించింది. కోతివాడైనా కూడా పర్వాలేదు నేను. అటు తుంబురుడు కొంతకాలం భూసంచారం చేసి మళ్ళీ నారదుడి దగ్గరకు వచ్చాడు. ఇద్దరూ పశ్చాత్తాపడ్డారు. తమ శాపాలను ఉపసంహరించుకున్నారు, వాపసు ఇచ్చుకున్నారు. అంతవరకు కోతి ముఖంతోనే ఉన్నాడు వీడు. ఈయన సంచారం చేస్తున్నాడు. నారదుడు తన మామగారైన సృంజయుడికి మేలు చేయాలని, మహారాజా మీకు దేవతలను మించిన పుత్రుడు కలుగుతాడు అని వరం ఇచ్చాడు. కానీ ఆ పిల్లవాడికి దీర్ఘాయువు లేదు అన్నాడు తుంబురుడు. అప్పుడు నారదుడు పర్వాలేదు, నేను బ్రతికిస్తానులే అని భార్యను ఓదార్చి రాజుకు వరమిచ్చి తుంబురుడితో కలిసి వెళ్ళిపోయాడు. నారద మహర్షి చెప్పినట్టుగానే కొంతకాలం తర్వాత సృంజయుడికి సువర్ణష్టేవి అనేటువంటి కొడుకు పుట్టాడు. సువర్ణష్టేవి యొక్క మలమూత్రాలు ఉమ్ము కూడా బంగారం అయిపోయాయి. అందువల్ల ఆ పేరు వచ్చింది. ఇదేంటి అయితే అందరికీ ఎట్లా వచ్చేస్తే బాగుంటుంది, బంగారయ్యేది. ఇదంతా విన్నారు. చాలామంది చూడటానికి వచ్చారు. నారదుడు ఇటువంటి కొడుకునిచ్చి వెళ్ళాడు. విపరీతమైన బంగారు, ఒళ్ళంతా బంగారే, ఇళ్ళంతా బంగారే. ఒకనాడు దొంగలు బంగారం ఉందనుకొని సువర్ణ విష్ణువి శరీరాన్ని కోసి పారేశారు. ఎత్తకపోయారు. దీన్ని ఎత్తకపోయి కోసేశారు. లోపల ఉంటుంది కానీ. ఒక కథ విన్నాం కదా, కోడిగుడ్డు బంగారు గుడ్డు పెట్టే కోడి అని కోసేశారు. అట్లా కోసిన తర్వాత ఏముంది, పుత్రుడి మరణాన్ని చూసి సృంజయుడు ఎంతో బాధపడుతూ నారదుడిని తలుచుకున్నాడు. ఏంటి నారదా, నీవు ఇచ్చావు ఇటువంటి పిల్లవాడిని, చచ్చిపోయాడు అని. నారద మహర్షి అక్కడికి వచ్చి పిల్లవాడిని బ్రతికించాడు. ఒకసారి ఇంద్రుడు అసూయపడి సింహరూపంలో వచ్చి ఈ పిల్లవాడిని చంపేశాడు మళ్ళీ. అప్పుడు కూడా నారదుడు వచ్చి పిల్లవాడిని మళ్ళీ బ్రతికించారు. ఇదేంటి ఇట్లా అయిపోతుంది, చావటం బతకటం. ఇలా నారద మహర్షి చేసిన అద్భుత కార్యాలు కోకల్లులుగా ఉన్నాయి. వాటిలో దక్షపుత్రులను ఉద్ధరించడం ఒకటి. చాలా పెద్ద కథ. ఒకనాడు దక్షపుత్రులు సంతానం కోసం తపస్సు చేస్తున్నారు. నారదుడు వారి వద్దకు వచ్చి తత్వోపదేశం చేసి వారిని పరివ్రాజులుగా మార్చి వెళ్ళిపోయాడు. అందుకు దక్షుడు కోపించాడు. ఏంటి పుట్టిన పిల్లలంతా ఎట్లయిపోయినాడు ఓ నారద? తండ్రి అయిన బ్రహ్మదేవుడి మాటను విడిచిపెట్టి నానా జన్మలు ఎత్తిన నారద, పితృవాక్య పాలకులై ఉన్నటువంటి నా పుత్రులను తత్వబోధ అనే ఆమిషతో మోహింపజేసి త్వరగా అనగా అకాలంలో గృహం నుంచి వెళ్ళిపోయేటట్టు చేశావు. కనుక
ఈ పాపం వల్ల నువ్వు ఇల్లు లేని వాడి అయిపో, అదే కావలసింది. నిత్యము ముల్లోకాలు తిరిగేవాడే అయిపో. ఆహా, ఈ శాపం బాగుంది అని శపించాడు. నారదుడు సంతోషపడాడే కానీ ప్రతిశాపం వేయలేదు. మంచి పని, నమస్కారం చేశాడు. ఎంత పని చేసావయ్యా, ఈ శాపంతో నాకు ఇల్లు లేదు, మరి ఎక్కడ అన్ని చోట్ల తిరుగుతూ ఉంటా, నాకు ప్రపంచమే ఇల్లు అనుకున్నాడు. ఇది నారద మహర్షి విశేషం. ఇంతటి శక్తి తనకు భక్తి వల్లే వచ్చిందని నారదుడే అనేక సందర్భాల్లో చెప్పాడు. ప్రహ్లాదాయ మహోపదేశ మదిశత్ యో మాతృగర్భస్థితౌ యో రామాయణమజాగాధ కవయే యో రామాయణ మాజగాధ కవయే వాల్మీకయే మంజులం శ్రీమద్భాగవతం దిదేశమునయే శ్రీమద్భాగవతం దిదేశమునయే వ్యాసాయ యోభాస్వరం తం దేవాసుర మౌని వందితం పదం శ్రీనారదాఖ్యాం భజే శ్రీనారదాఖ్యాం భజే. ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉండగానే మహోపదేశం చేశాడు. వాల్మీకి మహామునికి సుందరమైన రామాయణం ఉపదేశించాడు. వ్యాసమునికి దేదేప్యమానమైన భాగవతాన్ని ఉపదేశించాడు. ఆయనను దేవతలు, రాక్షసులు, మునులు అంతా గౌరవించారు. అట్టి నారద మహర్షిని భజిస్తాను. లోకానికి పాఠాలు నేర్పటం కోసం, లోక కళ్యాణం కోసం నిలిచిన నారద మహర్షి శ్రీమద్భాగవతం, నారద పురాణాలను వ్యాసుడికి బోధించాడు. నారద స్మృతిని రచించి ఎలా నడుచుకోవాలో తెలిపాడు. నారద భక్తి సూత్రాలు రచించి లోకంలో భక్తిని స్థాపించాడు. అంతటి నారద మహర్షికి నమస్కారం. నారద మహర్షికి మంగళం. నారదాయ మంగళం, జ్ఞానదాయ మంగళం, నారదాయ మంగళం, నారదాయ మంగళం, నారదాయ మంగళం, జ్ఞానదాయ మంగళం, నారదాయ మంగళం, నారదాయ మంగళం. సర్వలోకహితకరాయ నారదాయ మంగళం, సర్వలోకహితకరాయ నారదాయ మంగళం, జ్ఞాననార నీరదాయ నారదాయ మంగళం, జ్ఞాననీరనీరదాయ నారదాయ మంగళం, సరసమూఖ వందితాయ నారదాయ మంగళం, వందితాయ నారదాయ మంగళం, సురమునీచ సేవితాయ నారదాయ మంగళం, సురమునీశ సేవితాయ నారదాయ మంగళం, నారదాయ మంగళం, జ్ఞానదాయ మంగళం, నారదాయ మంగళం, నారదాయ మంగళం. బ్రహ్మమానసాత్మజాయ నారదాయ మంగళం, బ్రహ్మమానసాత్మజాయ నారదాయ మంగళం, గానలోల మానసాయ నారదాయ మంగళం, గానలోలమానసాయ నారదాయ మంగళం, వాక్సతీ కృపాంచితాయ నారదాయ మంగళం, వాత్సలీ కృపాంచితాయ నారదాయ మంగళం, వల్లకీల సత్కరాయ నారదాయ మంగళం, వల్లకీల సత్కరాయ నారదాయ మంగళం, నారదాయ మంగళం, జ్ఞానదాయ మంగళం, నారదాయ మంగళం, నారదాయ మంగళం, రామకావ్య బోధకాయ నారదాయ మంగళం, రామకావ్య బోధకాయ నారదాయ మంగళం, రామకార్య బోధకాయ నారదాయ మంగళం, రామకావ్య బోధకాయ నారదాయ మంగళం,
कृष्णतत्त्वपण्डिताय नारदाय मङ्गलम् कृष्णतत्त्वपण्डिताय नारदाय मङ्गलम् देशिकादिदेशिकाय नारदाय मङ्गलम् देशिकादिदेशिकाय नारदाय मङ्गलम् सच्चिदानन्दरूपकाय नारदाय मङ्गलम् सच्चिदानन्दरूपकाय नारदाय मङ्गलम् नारदाय मङ्गलम् नारदाय मङ्गलम् नारदाय मङ्गलम् नारदाय मङ्गलम् ఈ నారద చరిత్రను విన్నవారికి సమస్త దాస్య బాధలు పోతాయి. దృఢమైన అచంచలమైన భక్తి సిద్ధిస్తుంది. జ్ఞానం కూడా లభిస్తుందని ఆశీర్వదిస్తూ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ నారాయణాయ. హరే కృష్ణ హరే కృష్ణ. For more videos like this, subscribe Big TV channel.